కార్తిక్ కార్ వాష్ చేస్తూ ఉంటాడు. అప్పుడే పారిజాతం జ్యోత్స్న అక్కడికి వచ్చి తప్పు చేసిన వాళ్ళందరూ ఇలా ఈజీగా తిరిగేస్తున్నారు, మీ నాన్న తప్పు చేశాడు కాబట్టి పోలీస్ స్టేషన్లో ఉన్నారు, మంచిగానే జరిగింది అని చెప్పి అంటూ ఉంటారు. ఇంకా కార్తిక్కి చాలా కోపం వచ్చి ఈ తప్పు చేసిన వాళ్ళు త్వరలోనే బయటపడతారు, మా దగ్గర ఒక సాక్ష్యం లేక ఆగిపోయాము, తప్పు చేసింది ఎవరో తెలిసిపోయింది అని చెప్పి కార్తిక్ అంటాడు. ఎవర్రా తప్పు చేసింది ఎవరు అని పారిజాతం అడుగుతూ ఉంటే పెద్ద మేడం గారు అని అంటూ ఉంటాడు. ఇంకా దాంతో జ్యోత్స్న పారిజాతం ఇద్దరు చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇంట్లో కార్తిక్ ఇద్దరు డిస్కస్ చేసుకొని ఉంటారు. ఈ మామయ్య గారు అరెస్ట్ అవ్వడానికి కారణం ఎవరు, ఫుడ్ కల్తీ కావడానికి కారణం ఎవరు అని అనుకుంటూ ఉంటే అసలు మా నాన్నని సీఈఓ పోస్ట్ నుంచి తీసేయాల్సిన అవసరం ఎవరికి ఉంది అని ఆలోచిస్తూ ఉంటే జ్యోత్స్న అని దీప చెప్తుంది కదా. జ్యోత్స్న సంగతి చెప్దాం, ఎలాగైనా జ్యోత్స్నని ఎవిడెన్స్ ఏదో ఒకటి కనిపెట్టి జ్యోత్స్నని ఇదంతా చేసిందని పట్టేయాలి అందరికీ అని అనుకుంటారు. ఇంకా అలా ఉదయం అవగానే అక్కడికి వచ్చేసరికి జ్యోత్స్న పారిజాతం ఇద్దరు రెచ్చిపోతూ కార్తిక్ మీద మాట్లాడుతూ ఉంటే అసలు తప్పు చేసిన వాళ్ళు ఎవరో ఉన్నారు, ఈ చిన్న చిన్న వాటిని తప్పే కాని వాటిని ఇలా తప్పులని చెప్తున్నారు, అసలు మా నాన్నని కోర్టు వరకు కూడా వెళ్ళనివ్వను నేను అని కార్తిక్ చెప్తూ ఉంటాడు. ఏం జరుగుతుందో చూద్దాం, తప్పు చేసిన వాళ్ళు ఎప్పుడు తప్పించుకోరు అని అంటూ ఉంటే తప్పు చేసిన వాళ్ళని దొరకబట్టడానికే కదా మేముంది అని అంటూ ఉంటే ఇంకా జ్యోత్స్నకి ఏంటి తప్పు అని ఎన్నిసార్లు అంటున్నాడు, కొంపతీసి నేను నా పుట్టుక రహస్యం ఏమైనా బావకి తెలిసిపోయిందా ఏంటి అని జ్యోత్స్న టెన్షన్ పడుతూ ఉంటుంది. అవన్నీ సాక్ష్యాధారాలతో బయటపెట్టి ఎవరు ఎలాంటి వాళ్ళో ఎవరు ఎన్ని తప్పులు చేశారో ముందు చెప్తాను అని కార్తిక్ అంటూ ఉంటాడు. ఇంకా జ్యోత్స్న పారిజాతం ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ పారిజాతం వచ్చి ఆ దీప కూడా వచ్చిందే ఈరోజు, అది ఇల్లు సదురుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది. ఏంటి దీప ఇల్లు సదురుతుందా అంటే నా రూమ్లో ఆధారాలన్నీ అక్కడే ఉన్న ఎవిడెన్స్ దొరికిపోతే అని జ్యోత్స్న చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. పద వెళ్ళి తీద్దామని అనుకుంటూ లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. మరి ఇప్పుడు జ్యోత్స్న దొరికిపోతుందా, దీప పట్టుకుంటుందా, ఏం జరగబోతుందో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.